గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. ఒంటి మీద ఉన్న బంగార కంటే కూడా మన పక్కన ఉండే ఒక మంచి స్నేహితుడు వల్లే మన విలువ పెరుగుతుంది. పైకి కనిపించే అంత అందంగా ఏ ఒక్కరి జీవితము ఉండదు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులని మూసుకోవాలి. ఎదిగిన తర్వాత నోటిని మూసుకోవాలి. అర్థమైందనుకుంటా. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారి మరణమే. లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో లోపాలు లేని మనిషే ఉండదు. ఎదుటి వ్యక్తిని చూసి అసూయ చెందడం వలన ఇంకా నువ్వు దిగజాడం తప్ప చేసేది ఏమీ ఉండదు. వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తుని తప్పకుండా మార్చుకోవచ్చు. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం, కోపంగా అనే మాట వెనుక బాధ్యత కూడిన ప్రేమ ఉంటాయి. కానీ వాటిని ఎవరు గమనించరు. అలవాట్లు అనేవి ఆయుధ లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి. అదే చెడ్డదైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. ఎప్పుడూ మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానం దొరుకుతుంది. బాధ్యత అనేది ఎప్పుడు కూడా బరువుగానే ఉంటుంది. సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా మోయగలడు. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నా వాడి యొక్క సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా సరే వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. మరణమే కాదు, కొంతమంది మాటలు కూడా మనుషుల్ని చంపేస్తూ ఉంటాయి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, అలాగే కష్టపడితేనే దక్కుతుంది. నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. మనుషుతో ఏర్పడే బంధాలు మనసు మారే వరకే ఉంటాయి, కానీ మనసుతో ఏర్పడిన బంధాలు మట్టిలో కలిసే వరకు ఉంటాయి. కాదంటారా? నీ జీవితంలో నీకు ఎంతమంది పరిచయం ఉన్నారన్నది ముఖ్యం కాదు. నీకు అవసరం వచ్చినప్పుడు నీ పక్కనే నీకు తోడుగా ఎందరున్నదే ముఖ్యం. మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది మనకి దక్కి తీరుతుంది. అది వస్తువైనా మనుషువైనా ఏదైనా సరే. నమ్మకం అనేది ఇతరులపై కాదు, మనల్ని మనం నమ్ముకున్నప్పుడే జీవితంలో విజేతలమవుతాం.